యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, యేసయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై, నా పితరులను ఆవరించి ఆదరించిన మహనీయుడవు. నా పితరులను ఆవరించిన ఆదరించిన మహనీయుడవు. పూజనీయుడా నీతి సూర్యుడా, పూజనీయుడా నీతి సూర్యుడా, నిత్యము నా కనుల మెదలుచున్నవాడా, యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, యేసయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, యేసయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో, ఆత్మీయ పోరాటాలలో శత్రువు తంత్రాలన్నిటిలో మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన షాలేము రాజా, మెలకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన షాలేము రాజా, విజయశీలుడా పరిశుద్ధాత్ముడా, విజయశీలుడా పరిశుద్ధాత్ముడా, నిత్యము నాలోనే నిలచియున్నవాడా, యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, యేసయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా, యేసయ్యా నా తీయని తలంపులు నీవేనయ్యా. హల్లెలూయా.
అనే విషయాన్ని కూడా మనము చెప్పుకున్నాం. రక్షణ మాత్రమే కాదు కానీ సత్క్రియలు చేయవాలని, ఆ సత్క్రియలు కూడా దేవుడు ముందుగానే మన కొరకు సిద్ధం చేశాడు అనే విషయాన్ని మనము ధ్యానించాము. దాన్ని ఒక్క వచనంతో మనము ముందుకు వెళ్దాము. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8, 9, 10 వచనాలని. రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే, దేవుని వరమే, అది క్రియల వలన కలిగినది కాదు గనుక, అది క్రియల వల్ల కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని. వాటి అంటే ఏంటి అయ్యి? వాటి యందు ఏంటి అవి? అబ్బా, వాటి అంటే మళ్ళీ ఒకసారి చదువుతామా? మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని ఉందనుకోండి, ఒక యేసు ప్రభుని నమ్మని వ్యక్తి ఆ కుటుంబాన్ని దగ్గర వెళ్ళి వారికి సహాయం చేశారనుకోండి, అది మంచి పనే కాదా? ఓకే, మనందరికి బాగా తెలిసినటువంటి ఒక ఉపమానాన్ని దేవుడు జ్ఞాపకం చేశాడు. మంచి సమరయుడు ఎంతమందికి తెలుసు? మంచి సమరయుడు మనందరికీ తెలుసు కదా. యెరూషలేము నుండి యెరికోకి ఒక వ్యక్తి ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉన్నాడు. అయితే మార్గ మధ్యలో ఆ వ్యక్తిని ఏం చేశారంటే కొట్టి పడేస్తే ముందు ఎవరు వచ్చారు? యాజకుడు వచ్చాడు. యాజకుడు అంటే దేవుని పనిచేసేటువంటి వ్యక్తి. చూసి ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. తర్వాత ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన ఎవరు? లేవీడు వచ్చాడు. తర్వాత ఇంకెవరు వచ్చారు? ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చాడు. అంటే వీళ్ళు ముగ్గురు కూడా ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు? దేవునికి సంబంధించిన వాళ్ళు, దేవుని నమ్మిన వాళ్ళే కదా. అయితే లాస్ట్లో ఇంకొక ఆయన వచ్చాడు. ఆయన కూడా గుర్రం మీద వెళ్తూ ఉంటే ఆ పడిన వ్యక్తిని చూసి అక్కడికి వెళ్ళి గాయాలు కట్టడమే కాదు కానీ ఆ వ్యక్తిని తీసుకెళ్ళి మరలా పూటకూలి వాని దగ్గర పెట్టి జేబులో డబ్బులు ఇచ్చి, నేను మరలా వస్తాను, అంతవరకు మంచిగా చూసుకో, ఇంకా డబ్బులు ఏమన్నా కావాలంటే నేను వచ్చినాక ఇస్తానని అన్నాడు. ఈయన సమరయుడు. అంటే సమరయుడు అంటే ఎవరు? అన్యులు, ప్రభుని నమ్మని వారు. ఇప్పుడు ప్రభుని నమ్మిన ముగ్గురు వ్యక్తులేమో ప్రభు తెలిసినటువంటి వారు, ధర్మశాస్త్రాన్ని తెలిసినటువంటి వాడు, ధర్మశాస్త్రాన్ని బోధించేటువంటి వాడు, దేవుని మందిరంలో పనిచేసేటువంటి వాడేమో చూసి వెళ్ళిపోయారు. కానీ దేవుణ్ణి ఎరగినటువంటి ఒక సమరయుడు తను వెళ్ళే పని మానేశాడు. రెండవది, తన దగ్గర ఉన్న నూనె లేకపోతే గాయాలు కట్టడానికి తుడిచాడు, సమయాన్ని కేటాయించడమే కాదు, మళ్ళీ అతని భారాన్ని భుజాన్ని వేసుకొని కొంత ధనాన్ని కూడా ఖర్చు పెట్టాడు. ఇక్కడ ఏం కనపడుతున్నాయి మనకి? సమయము, ధనము, ఇంకా ఏంటి? శ్రమ. ఈ మూడు అక్కడ పనిచేశాడు. ఇప్పుడు ఎవరు గొప్పోళ్ళు వీళ్ళలో? ఇక్కడ అది మంచి పని, చెడ్డ పని? అది
మంచి పనే కదా. అంటే మంచి పని చేయడానికి దేవుణ్ణి నమ్మిన వారే అని కాదు, కానీ ఆ పని చేయడానికి దేవుడు ముందుగానే మనల్ని సిద్ధం చేస్తాడు. అంటే మన రక్షణ విషయంలో మాత్రము మన క్రియలకు సంబంధం లేదు, దేవుని కృప మాత్రమే అనేది మనము పోయిన వారము అంత 2 వారాలుగా ఈ వచ్చిన దీని గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. అంతేనా? ఇంకేమైనా ఉన్నాయా? నేను ఏమైనా మర్చిపోయిన ఏమైనా ఉంటే చెప్పండి. నాకు తెలిసి అయితే 2 వారాలుగా ఈ సబ్జెక్ట్ మీద నేను బోధించానని నాకు బాగా గుర్తు కదా. ఇప్పుడు మనము రక్షింపబడ్డాము అంటే అది దేవుని కృప మాత్రమే. ఇది ఎవరు కూడా అతిశయపడ వీలు అంటే గర్వించడానికి ఏమీ లేదు. నేను రక్షింపబడ్డాను అంటే నేనేదో మంచి పని చేశానని కాదు. ప్రభువైన యేసుక్రీస్తు కలవరి శిలువలో తన రక్తాన్ని కార్చి పాపినైన నన్ను, భ్రష్టునైన నన్ను ఆయన యొక్క అమూల్యమైన రక్తం చేత పవిత్రపరిచి నీతిమంతుడిగా చేసి తన కృపచేత నన్ను రక్షించాడు. తన కృపచేత రక్షించడం మాత్రమే కాదు, కానీ ఆయన బిడ్డగా జీవించమని నాకు బోధించాడు. మనందరికీ అదే కదా. మనందరి జీవితాల్లో చేసింది ఏంటి? మనందరం అలాంటి వాళ్ళమే. మనలో ఏ మంచి లేదు. ఒకవేళ మీరు చాలా మంచోళ్ళు అయితే మంచిదే. నేనైతే పాపిని, నా పాపాన్ని దేవుడు క్షమించి ఇప్పుడు నీతిమంతుని నేను. దేన్ని బట్టి? ప్రభు కార్చిన రక్తాన్ని బట్టి. ఆయన నన్ను శుద్ధి చేశాడు కాబట్టి, నన్ను నీతిమంతుడిగా చేశాడు కాబట్టి ఇప్పుడు నేను పాపిని కాదు, ఇప్పుడు నేను నీతిమంతుడిని. హల్లెలూయా. మీకు అర్థమైందా? అప్పటికి ఇప్పుడు తేడా ఏంటో? చాలామందికి అప్పటికి ఇప్పుడు తేడా తెలియదు. నమ్ముకున్న పాపి అంటారు, నమ్ముకపోయిన పాపి అంటారు. ప్రార్థనలో కొంతమంది, ప్రభువా ఈ పాపి నన్ను క్షమించు, జీవితాంతం పాపి పాపి పాపి. ఎంతకాలం పాప జీవితాన్ని జీవితాం? ఆల్రెడీ ఒకసారి పాపి నన్ను ఒప్పుకున్నావు, దేవుడు నిన్ను క్షమించాడు, నిన్ను పరిశుద్ధపరిచాడు, నువ్వు నా కుమార్తె అన్నాడు, నువ్వు నా కుమారుడు అన్నాడు, నిన్ను నీతిమంతుని అన్నాడు, నీవు పరిశుద్ధుడు అన్నాడు కదా, నువ్వు నా సొత్తైన ప్రజలు అన్నాడు, నువ్వు పరిశుద్ధ జనాంగం అన్నాడు. ఇంకా నేను పాపినంటే ఏం చెప్పాలి చెప్పు దానికి? ఎంతమంది లేరు ఇలాంటి వాళ్ళు? చాలామంది ఉంటారండి. ప్రభుని నమ్మిన వారు ఎప్పుడు కూడా పాపులు కాదు. పాపం చేస్తారా? ఎస్. మనిషి అన్నాక దాన్ని సరిచేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. పాపి వేరు, పాపం వేరు. ఈ రెండుకి తేడా ఎవరు చెబుతారు? పాపి వేరు, పాపం వేరు. పాపం అంటే ఆజ్ఞత క్రమించటమే పాపం. పాపి అంటే పాపం చేసిన ఏమంటాం? మరి పాపం చేస్తే పాపి అన్నప్పుడు పాపానికి పాపికి తేడా ఏంటి? ఎవరు చెబుతారు? మంచి 5 స్టార్ చాక్లెట్ తెప్పిద్దామండి. పాపికి పాపానికి తేడా. ఎవరు మాట్లాడుతున్నారు చెప్పమ్మా. ఓకే, గుడ్. పాపం చేసిన వ్యక్తిని ఏమంటారు? ఓకే, మీ సెల్ ఫోన్ కొంచెం సైలెంట్లో పెట్టండి. ప్రభునందు విశ్వసించని వారందరూ, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేసిన వారే. అందరూ పాపం చేసిన వారు వారిని పాపి అంటారు. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చాడో ఆ పాపిని దేవుడు ఏం చేశాడు? నీతిమంతునిగా చేశాడు. నీతిమంతుని చేసిన తర్వాత మనం ఏదైనా ఒక పాపం చేసామంటే పాపి అనరు, కానీ ఆ పాపానికి శిక్ష మాత్రం ఉంటుంది. మీకు అర్థమవుతుందా? మరలా పాపం అనే దాస్యం కిందకి వెళ్లకుండా ఉండడానికి దేవుడు సరి చేసుకోవడానికి మనకు ఒక అవకాశాన్ని ఇస్తూ ఉంటాడు. అందుకనే ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో ఎందుకు మోకరించి మనం శుద్ధి చేసుకోవాలి కదా. ప్రతిరోజు మనం ఏం చేస్తుంటాం? దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా ఈ దినమంతా నేను ఎవరితో నా దుష్కార్యం చేసినామో, లేకపోతే దుర్భాషలాడినామో, లేకపోతే నా కంటితో నా నోటితో ఏమైనా పొరపాటు చేసినామో నాకు సహాయము చెయ్యి. అందుకనే మనకి 1 యోహాను 1వ అధ్యాయము 9వ వచనం ఇక్కడ మనకి కొంచెం క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఏమంటున్నాడు? మన పాపములు అన్నాడు కదా.
మన పాపములు మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. ఓకే, ఇది మీకు అర్థమైంది కదా. ఇద్దరు వ్యక్తులు దేవాలయం దగ్గరికి వెళ్ళారు ప్రార్థన చేయడానికి. ఇద్దరు వ్యక్తులు దేవాలయం దగ్గరికి వెళ్ళారు. దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి అంటున్నాడు, ప్రభువా ఇదిగో వీళ్ళలాంటి నేను చోరుని కాదు, దొంగోడిని కాదు, అది కాదు, నేను వారానికి 2 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నా దశమ భాగం వేస్తున్నాను, అట్లా ఉన్నాను ఇట్లా ఉన్నాను, వాడిని పోల్చుకుంటా ఉన్నాడు. ఎవరిని? పక్కన ఇంకొక ఆయన వచ్చాడు కదా, ఆయనతో పోల్చుకుంటూ వీళ్ళలాంటి కాదు అంటున్నాడు. ఇంకొక ఆయన అంటున్నాడు, ప్రభువా నేను ఆకాశం వైపు కళ్ళెత్తి చూసుకుంటే నాకు నేను అర్హుని కాదు, నన్ను క్షమించు, ఈ పాపి నన్ను క్షమించు అన్నాడు కదా. క్షమించమని ఎవరిని నీతిమంతులుగా చేసాడు ఇక్కడ? పాపినని ఒప్పుకున్నటువంటి పశ్చాత్తాపంతో ఏడ్చినటువంటి ఆ వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? నీతిమంతుడిగా తీర్చాడు. అది ఇక్కడ దీనికి ఉన్నటువంటి తేడా. మీకు అర్థమైంది? దీంట్లో ఇంకేమైనా డౌట్ ఉందా? దీనికి మీకు బాగా అర్థమైందా? అంటే పాపి అంటే పూర్తిగా ప్రభువుని ఎరగనటువంటి వాడు. ఎప్పుడైతే ప్రభునందు విశ్వసించి రక్షింపబడతారో వారిని నీతిమంతులుగా దేవుడు చేశాడు. చేసిన తర్వాత ఈ భూమి మీద మీరు ఇందాక చూసారా, ఆజ్ఞ అతిక్రమం, దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించినప్పుడు వారు పాపం చేసిన వాడే కానీ పాపి కాదు. మీకు అర్థమైందా? ఆ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టడానికి నీతిమంతుడు 7 సార్లు పడ్డా సరే తిరిగి లేస్తాడు. ఇక్కడ నీతి క్రియలు వేరు, దేవుని కృప వేరు. నీతి క్రియలు అందరూ చేయాల్సిందే. దేవుని కృప మనల్ని ఏం చేస్తుందంటే రక్షణలోకి నడిపిస్తుంది. ఇది మనము గ్రహించాల్సినటువంటి విషయము. అయితే ఈరోజు ఇంకొక టాపిక్ తోటి ప్రార్థన అనే టాపిక్లోకి మనము వెళ్దాము. ప్రార్థన అనేది మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తుందండి. ప్రార్థన ఏం చేస్తుంది? మనల్ని దేవుని దగ్గరికి నడిపిస్తుంది. రెండవది, ప్రార్థన అనేది మనము దేవునితో మాట్లాడిస్తూ ఉంటుంది. అంటే ప్రార్థన దాని అర్థం ఏంటంటే దేవునితో సంభాషించటం, దేవునితోటి సంభాషించటం. అయితే ప్రార్థన అనేది మనల్ని పరిశుద్ధంగా చేస్తుంది. అంటే ప్రార్థనలో పశ్చాత్తాపాన్ని దేవుడు కలుగజేస్తాడు. ఇక్కడ ప్రార్థన అనేది దేవునికి సమీపంగా నడిపిస్తుంది. దేవునికి మనల్ని ఏం చేస్తుంది? సమీపంగా అంటే నీతిమంతుడైనటువంటి వాడు, రక్షింపబడ్డవాడు ఆ రోజు నుండి దేవునికి దగ్గరగా ఉంటాడు. ప్రార్థన అనేది మనము దేవునితో సంభాషించడం. ఇప్పుడు మన తల్లిదండ్రులతోటి మనం ఏ విధంగా సంభాషిస్తుంటామో, ఏ విధంగా మనం కమ్యూనికేషన్ కలిగి ఉంటామో, అలాగే పరలోకపు తండ్రికి మనం అలాంటి సంభాషణ, అలాంటి రిలేషన్, అలాంటి సంబంధాన్ని కలిగి ఉండడానికి దేవుడు ప్రార్థన అనే ఆయుధాన్ని మనకి ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన ఎందుకు అంటే దేవునితో మనకు ఒక సత్సంబంధము కలిగి ఉండడానికి. ప్రార్థన అనేది మనం దేవునితో సంభాషించడానికి. రెండవది, ప్రార్థన అనేది మనల్ని దేవునికి దగ్గరగా తీసుకువెళ్తుంది అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన అనేది మనల్ని ఇంకేం చేస్తుందంటే మన అవసరాలను తీరుస్తుంది. అంటే దేవునికి తెలియదా మన అవసరాలు ఏంటో? దేవునికి మన ఆలోచనలకు రాకముందే ఆయనకి తెలుసు. మన తలంపులకు రాకముందే ఆయనకి అన్నీ తెలుసు కదా. మన మనసులో ఆలోచన పుట్టక ముందే మనకేం కావాలో ఆయనకి తెలుసు. మనకేమి ఇవ్వాలో తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో తెలుసు. ఆయన తన బిడ్డలకి ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసు. అయినప్పటికీ కూడా ఆయన ఏమంటున్నా అంటే ప్రార్థించండి అంటాడు. ఏమంటున్నాడండి? చూడండి దేవుని యొక్క వాక్యంలోంచి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము, అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 28వ వచనం. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. చూడండి, మనం ఆయన యందు ఏం చేస్తున్నామంట?
బ్రతుకుచున్నాము, చలిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని, మనము అండర్లైన్ చేసుకోండి, మనము ఆయన సంతానమని మీ కవీశ్వరుల్లో కొందరు చెప్పుచున్నారు. కాబట్టి మనము దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పనల వలన మల్చబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వము పోలి ఉన్నదని తలంపకూడదు. ఇక్కడ చూడండి, మనము ఆయన సంతానం అని చెప్పుకుంటూ మీరు చేతితో చేయబడినటువంటి దైవత్వములుగా మనము తలంచకూడదు. మనము ఆయన ద్వారా ఏం చేస్తున్నామంటే చలిస్తున్నాము, ఆయన ద్వారా మనం మాట్లాడుతున్నాము. మనము ఆయన సంతానము, మనం ఏమై ఉన్నామంట, ఆయన సంతానము, ఆయన బిడ్డలమై ఉన్నాము మనము అని ఇక్కడ అపోస్తలుడైన పౌలు అక్కడ ఉన్నటువంటి వారికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనము ఆయన సంతానం. ఇందాక చెప్పాను కదా, మనము మన తల్లిదండ్రులతో ఎలాగా రిలేషన్ కలిగి ఉంటాము, అలాంటి రిలేషను ఇప్పుడు దేవునికి నీకు ఉండాలి. మీకు అర్థమవుతుందా? నీకు దేవునికి ఉన్న వ్యక్తిగత సంబంధము ఏంటి అని అడిగితే ఏం చెబుతారు? నాకు దేవునికి మధ్య ఉన్న వ్యక్తిగత సంబంధము అంటే ఏం చెబుతాము? నా భాష అర్థమైందా? ఇప్పుడు నీకు దేవునికి ఉన్న వ్యక్తిగత సంబంధము ఏంటి అని అడిగితే ఏం చెప్తాం? మనము ప్రార్థన చేసేటప్పుడు యేసుప్రభు వారు కూడా శిష్యులతో ప్రార్థన నేర్పినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, పరలోకమందున్న మా తండ్రి. ఎక్కడంటే మన తండ్రి ఆత్మ సంబంధమైన రిలేషన్ ఇక్కడది మనకు కనపడుతుంది. శారీరక సంబంధమైన తల్లిదండ్రులు ఉన్నారు, ఎవరిని పడితే వాళ్ళని మనం తండ్రి అని పిలవము, ఎవరిని పడితే వాళ్ళని తల్లి అని పిలవము. అంతేనా కదా? కనపడ్డ వాళ్ళందరినీ తల్లి అని పిలుస్తామా? పిలిచినంత మాత్రం వాళ్ళు తల్లులు అయిపోతారా? కనపడ్డ వాళ్ళని తండ్రి అని పిలుస్తామా? పిలవం. ఒకవేళ పిలిచిన వాళ్ళు తండ్రులు అవుతారా? అవరు. మనకున్నటువంటి ఒకే ఒక్క తల్లిదండ్రులు, మన రక్త సంబంధము, వాళ్ళ రక్త సంబంధాన్ని కలిగిన మనకి మన తల్లిదండ్రులకు ఒక రిలేషన్ ఉంది. మనం బాధపడితే వాళ్ళు బాధపడతారు, వాళ్ళు బాధపడితే మనం బాధపడతాం. కానీ మనం బాధపడితే బయట వాళ్ళు బాధపడతారా? ఎక్కడి నుంచి వచ్చింది రిలేషను? పర్సనల్. మనము వారి మనము ఆయనకేమై ఉన్నాము? కుమారులమై ఉన్నాము, లేకపోతే కుమార్తెలమై ఉన్నాం. కాబట్టి దేవునికి నాకు ఒక పర్సనల్ రిలేషన్ ఏదైనా ఉంది అంటే అది ఆత్మ సంబంధమైన సంబంధము. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు మనకి దేవునికి ఉన్న రిలేషను అది దేవుడు ముందుగానే తన దయా సంకల్పం చొప్పున మనల్ని కనెను అని ఉంది. తన దయా సంకల్పం చొప్పున ఏం చేశాడు? కన్నాడు. సో మనల్ని కన్నాడు ఆయన, ప్రసవ వేదన. సో కాబట్టి ఆయనకి మనకు ఉన్నటువంటి ఒక రిలేషన్ ఏంటంటే మనము ఆయన సంతానమై ఉన్నాము. తర్వాత ఇంకొక వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. ఓకేనా? రైట్. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని సంపూర్ణత ఉన్నది. చూడండి, ఇక్కడ సంఘము ఆయన ఏమై ఉన్నాడంట? ఒక సంపూర్ణతలోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు అనే విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇర్మియా గ్రంథము 23 వచనాలు, 23-24, 23వ అధ్యాయము 23వ వచనము, 24వ వచనం. చూడండి, నేను సమీపంగా నుండు దేవుడును మాత్రమేనా?
నేను సమీపంగా ఉండు దేవుడు మాత్రమేనా, దూరము నుండు దేవుడును కానా, దేవుణ్ణి కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, యెహోవా సెలవిచ్చినదేమనగా, నాకు కనబడకుండా రహస్య స్థలముల్లో దాగగలవాడు ఎవడైనా కలడా, రహస్య స్థావరములో దాగుకున్నవాడు ఎవరైనా ఉన్నాడా? నేను భూమాకాశములు ఎందంతటా నున్నవాడను కానా, భూమి ఆకాశం అంతటా ఉన్నవాడను కానా? ఇదే యెహోవా వాక్కు. ఏమంటున్నాడంటే, మనము ఆయన్ని మించి మనం ఎక్కడికి వెళ్ళలేము అని చెబుతా ఉన్నాడు. అంటే నేను దగ్గరగా ఉన్న దేవుణ్ణి మాత్రమేనా, దూరంగా ఉన్నప్పుడు దేవుణ్ణి కానా? అయితే భూమి ఆకాశం అంతటా కూడా ఉన్నవాడు నేను, నాకు కనబడకుండా మీరు ఎక్కడికి వెళ్ళలేరు అని మాట్లాడుతూ ఉన్నాడండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ వచనాలు మనం చూసినట్లయితే, ఆయన సమస్తము ఎరిగినవాడు. ఆయన ఏమై ఉన్నాడు? సమస్తము ఎరిగినవాడు. ఆయన్ని దాగి మనం ఎక్కడికి కూడా వెళ్ళలేము. మనము సమీపంగా ఆయన ఉన్నవాడు మాత్రమే కాదు, కానీ ఆయన అంతటా ఉన్నవాడు అనే విషయాన్ని మనకి ఇక్కడ ప్రార్థనలో మనము ప్రార్థిస్తున్నప్పుడు మనం ఎక్కడి నుంచి ప్రార్థన చేసినా ఆయన మనకు సమీపంగా ఉన్నాడు. నువ్వు ఏ స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేసినా, రోడ్డు మీద నుంచొని మనము ఒక పక్కన నిలబడి ప్రార్థన చేసినా దేవుడు అక్కడ మన ప్రార్థనని వింటూ ఉంటాడు. ఆయన ఏమై ఉన్నాడు? ఆయన అంతటా ఉన్నవాడు. ఆయన ఒక స్థలానికి మాత్రమే మనం పరిమితి చేయకూడదు. మనం భక్తులు ఏం చేస్తామంటే ఒక స్థలానికి మాత్రమే పరిమితి చేస్తుంటాం. అర్థమవుతుందా తమ్ముడు? ఏం చేస్తుంటాం? మన భక్తి కూడా ఒక స్థలంలో ఉన్నప్పుడే ఉంటుంది. ఆ భక్తి బయటకు పోతే ఆ భక్తి ఉండదు. ఎందుకని? ఈ స్థలానికి వచ్చినప్పుడే మనం భక్తి యొక్క ప్రవర్తన కలిగి జీవిస్తూ ఉంటాం. ఎక్కువగా భక్తులు ఏం చేస్తుంటారు? భక్తులు కొంతమంది భక్తులు ఏం చేస్తుంటారంటే ఆ స్థలంలో ఉన్నప్పుడే ఆ భక్తిని ప్రవర్తిస్తూ ఉంటారు. బయటికి వెళ్తే వాళ్ళు ఆ భక్తి కనబడదు. ఎందుకు? దేవుణ్ణి వాళ్ళు ఎంతవరకు ఏం చేశారు? అంతవరకు పరిమితి చేశారు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, నేను అంతటా ఉన్నవాడను, నువ్వెక్కడ ఉండి మొరపెట్టినా నేను నీ ప్రార్థన వింటాను, నేను నీతో ఉన్నాను అనే విషయాన్ని మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఇంకొక విషయాన్ని మనము గమనించినట్లయితే, ప్రార్థన యొక్క శక్తి అంటే ప్రార్థనలో కాదు, కానీ మనము ప్రార్థిస్తే దేవుడు ఆ శక్తి కార్యాలని మనము చూడగలుగుతాం. అందులో మొట్టమొదటిది మనం చూసినట్లయితే, మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక అద్భుతమైన ప్రక్రియ జరిగిస్తాడు. ప్రక్రియ అంటే మనం చేసిన ప్రార్థనకి క్రియను జరిగిస్తాడు. మీకు అర్థమవుతుందా? దాంట్లో కొన్ని విషయాలను చూద్దాం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనము. ఇది దేవుని యొక్క వాగ్దానమై ఉన్నది. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని, ఏమంటున్నానండి? ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏమంటున్నా అంటే, ఇది దేవుని యొక్క వాగ్దానమై ఉంది. ఇదేమై ఉంది? దేవుడు అంటున్నాడు. ఏం వాగ్దానం చేస్తున్నాడు? మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారో, ఎప్పుడైతే మీ పాపాన్ని ఒప్పుకుంటారో, మీ చెడు నడతని విడిచి నా వైపు తిరిగి ప్రార్థిస్తారో, అప్పుడు నేను మీ ప్రార్థన విని ఏం చేస్తాడంట? దేశాన్ని దేశంలో ఉన్న సమస్యల్ని దేవుడు పరిష్కరిస్తారు. దేశంలో ఉన్నటువంటి రోగాల్ని దేవుడు స్వస్థపరుస్తాడు. అంటే దేవుడు దేశాన్ని స్వస్థపరచాలంటే మనం ఏం చేయాలి? ఒట్టి ప్రార్థనేనా? మనం చెడు మార్గాల్ని విడిచిపెట్టాలి. ప్రార్థన చేసే వారి యొక్క లక్షణాలు ఇక్కడ ప్రార్థన చేసిన కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఎప్పుడు ఆ ప్రార్థన వింటాడంటే ఇక్కడ కొన్ని లక్షణాలు ఉన్నాయి. చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి, తర్వాత అంటే తగ్గించుకోవాలి, అది ఎతకాలి ఆయన దగ్గర. ఎతికినట్లయితే దేవుడు ఏం చేస్తాడు? మరి ముఖ్యంగా
దేవుడు మనల్ని నుంచి కోరే ఆయన వాగ్దానం ఎప్పుడు నెరవేర్చిందంటే మన చెడు మార్గాల్ని విడిచి మనల్ని మనం తగ్గించుకొని ఆయన సన్నిధిలో మనము వెతికితే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి సహాయము చేస్తాను అని ఇది ఆయన యొక్క వాగ్దానమై ఉన్నది. ఆయన వాగ్దానం ఏంటి? మనము అడిగితే ఆయన సహాయము చేస్తాడు. ఇది దేవుని యొక్క వాగ్దానమైనది. అంత మాత్రమే కాదు కానీ మోషే ప్రార్థించినప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు. చూడండి, నిర్గమాకాండము 32వ అధ్యాయము 7వ వచనం నుండి 14వ వచనం వరకు కాగా చూడండి, యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళుము ఐగుప్తు దేశము నుండి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన దూడను చేసుకొని దానికి సాగిలపడి బలి అర్పించి ఓయి ఇశ్రాయేలు ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొని రనెను. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. చూడండి, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను. ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా మోషే తన దేవుడని యెహోవాను బ్రతిమాలుకొని యెహోవా, నీవు మహాశక్తి వలన చదవండి బాహుబల వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపజేయునట్లును కీడు కొరికే వారిని తీసుకొని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్ని నుండి మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దాని గూర్చి సంతాపపడుము. నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకొనుము. నీవు వారితో ఆకాశ నక్షత్రము వలె మీ సంతానము అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని మీ సంతానముకిచ్చెదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పితవనెను. అంతటి యెహోవా తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడును గూర్చి సంతాపపడెను. చాలమ్మా. మోషే తన ప్రజల పక్షాన ఏం చేశాడు? ఇక్కడ విజ్ఞాపన చేశాడు. దేవుడు అంటున్నాడు, నీవు రప్పించిన మోషేతో మాట్లాడుతున్నాడు దేవుడు. మోషే రప్పించాడా దేవుడు రప్పించాడు? అక్కడ ఒకసారి చదవండి ఆ మాట. అక్కడ మోషే తిట్ట నేను, నువ్వు దిగి వెళ్ళుము అనలైజ్ చేసుకోండి. ఏమంటున్నాడు? నీ ప్రజలు చెడిపోయిరి. అక్కడ ఆగండి. నీవు రప్పించిన నీ ప్రజలు అంటున్నాడు. ఇక్కడ మోసే ప్రజల వాళ్ళంతా మోసే రప్పించాడు వాళ్ళని. వాళ్ళు ఏడ్చి గొగ్గోలు పెడితే దేవుడు దిగి వచ్చి, మోసే నేను పోనన్నా కూడా నువ్వు పోరా బాబు, నేను నీకు తోడుగా ఉంటాను, నీ అన్నని మీకు తోడిస్తాను, నువ్వు పో, నీ ద్వారా నేను అద్భుతాలు చేస్తాను అని 10 అద్భుతాలు చేసి వాళ్ళు బయటకు రప్పించింది దేవుడు కదా. అరణ్యంలో నడిపిస్తుంది ఆయన. ఇక్కడేమంటున్నాడు? వాళ్ళు తప్పు చేసేటప్పటికి నీ ప్రజలు, నీవు తోడుకొచ్చిన ఈ ప్రజలు నేను చంపేస్తాను అంటే దేవునికి ఎంత విసుకొచ్చిందో మీరు చూడండి. అయినప్పటికీ మోషే ఎంత గొప్ప సాత్వికుడంటే అంత గొప్ప సాత్వికుడండి. లేదు ప్రభువా, నీవు ఐగుప్తు నుంచి తీసుకొచ్చావు కదా, ఇదిగో ఈ ప్రజలు అరణ్యంలో చచ్చిపోతే నీ నామానికే కదా అవమానము కదా, నీ నామానికే అవమానము. అలా కాదు ప్రభువా అని అడ్డుపడ్డాడండి. దేవుని కోపానికి అడ్డుపడ్డాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుడు వెంటనే తన కోపాన్ని ఏం చేశాడు? మానుకున్నాడండి. ఇక్కడ ఈ సందర్భాన్ని చూస్తే దేవుడు ఎప్పుడు దేవుని కంటే మనిషి ఎప్పుడు గొప్పవాడు కాదు. కానీ ఈ సందర్భాన్ని చూస్తే దేవుడు కోపడ్డాడు. మోషే ఏం చేస్తున్నాడు? లేదు ప్రభువా, అలా చంపడానికి వీలు లేదు, ఎందుకంటే వారు నీ ప్రజలు, నువ్వు నడిపించావు ప్రభువా, ఇదిగో నీ నామానికి అవమానం వస్తుంది ఈ అరణ్యంలో చంపేస్తే
అని బ్రతిములాడుకుంటున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనము ప్రార్థన చేస్తే మన దేశాన్ని స్వస్థపరుస్తాడు. మనము ప్రార్థన చేస్తే మన ప్రజల మీదకి వచ్చేటువంటి కొన్ని తీర్పుల్ని దేవుడు ఏం చేస్తాడు? ఆపేస్తాడు. అందుకనే మనం వేకువని లేచి మన పిల్లల కొరకు, మన దేశం కొరకు, మన పరిశుద్ధుల కొరకు మనం ప్రార్థించాలి. మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో దేవుడు మన ప్రార్థన ఆలకించి మన దేశాన్ని కాపాడుతాడండి. అక్కడ ఇజ్రాయేల్ ప్రజల్ని దేవుడు కాపాడాడంటే కారణం ఏంటో తెలుసా? మోసే చేసిన ప్రార్థన. చూడండి, మన ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందో మీకు అర్థమవుతుందా? మన ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైందంటే, దేవుని కోపానికి వాళ్ళందరూ చనిపోవాలి, కానీ వాళ్ళందరూ చనిపోకుండా బాగుపడ్డారంటే కారణం ఏంటి? ఆ కోపం రాకుండా ఆపేయడానికి గల కారణం ఏంటి? మోసే చేసినటువంటి ప్రార్థన. మనం చేసే ప్రార్థన మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా రావాలండి. మనం చేసే ప్రార్థన మన కుటుంబంలో దేవుని కార్యాలు జరగాలండి కదా. దేవుని కోపం మన కుటుంబం మీద ఉన్నప్పటికీ మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థించినట్లయితే దేవుడు ఆ ప్రార్థన బట్టి దేవుడు మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మన గ్రామాన్ని దేవుడు కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన దేశాన్ని, మన గ్రామాన్ని, మన తోటి అన్ని దేశాన్ని అంతా కూడా దేవుడు ఏం చేస్తాడు? మన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైంది. మనం చేసే ప్రార్థన బట్టి దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఎందుకు దేవుడు మనల్ని ఆయన చేయలేడా? మనం ప్రార్థన చేయకుండానే చేయలేడా? మనం ప్రార్థన చేయకుండానే చేయగలుగుతాడు. కానీ దేవుడు మనకి ఆయనకు ఒక రిలేషన్ని, ఒక సత్సంబంధాన్ని చూపిస్తా ఉన్నాడు ఇక్కడ కదా. మనకు ఏదైనా అవసరమైతే మన తల్లిదండ్రులను అడుగుతామా లేదా? అలాగే ఇక్కడ మోషే తన దేవుడు ఏంటంటే తండ్రి అయిన దేవునికి మొర్ర పెడతా ఉన్నాడు. అందుకని దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు, దేవుని కార్యాలు చేశాడు. ఇంకొక విషయాన్ని మనం చూసినట్లయితే, నినివే వారి గురించి మనకు తెలుసు కదా. నినివే పట్టణస్తుల మీద దేవుని యొక్క కోపము రగులుకుంది కదా. ఏమన్నాడు? యోనాతో పోయి, యోనా నువ్వు వెళ్ళి నినివే పట్టణస్తులందరికీ సువార్త చెప్పేసాయి. ఒక్కరోజు దేవుని నా కోపం వారి మీదకి వస్తూ ఉంది, వాళ్ళందరినీ కూడా నేను నాశనం చేస్తానంటే ఈయన చేసే పని ఈయన చేసిన తర్వాత దేవుడు మరలా యోనా ద్వారా సువార్తను ప్రకటించాడు. ఆ సువార్త విన్నటువంటి రాజు సైతము అందరూ కూడా తమను తాము తగ్గించుకొని, తమ బట్టలు చింపుకొని, గోనెపట్టు కట్టుకొని వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన విని వారి మీదకి రావాల్సినటువంటి ఆ యొక్క తీర్పును దేవుడు మానుకున్నాడండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనము చేసే ప్రార్థన ద్వారా అనేక మంది ప్రాణాలు రక్షించగలుగుతాము. అంటే దేవుని యొక్క కోపాన్ని సల్లారుస్తుంది మనం చేసే ప్రార్థన. దేవుడు కోపడుతున్నప్పుడు మన ప్రార్థన ఏం చేస్తూ ఉంటుంది? సహాయము చేస్తూ ఉంటుంది. నినివే పట్టణస్తులు కానీ, మోషే కానీ, ఇంకా చాలామంది భక్తులు చేసినటువంటి ప్రార్థనలు మనం గమనించినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు తన సంకల్పం అంతా కూడా ఆయన జరిగిస్తాడు. దేవుడు సంకల్పించిందంతా కూడా ఆయన చేస్తాడు. ఇంకొక వచనాన్ని మనం చూసినట్లయితే, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ అధ్యాయంలో 2వ వచనం కానించి చదవండి. దానియేలును ప్రవక్తకు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అయ్యుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకొంటిని. ఆమేన్, హల్లెలూయా. ఏం చేయడానికి మనసు నిబ్బరం చేసుకున్నాడు? ఇక్కడ యూదులు అనగా దేవుని బిడ్డలు దేవుని మాటకు లోబడక దేవుడు వారిని చెరకు పంపించాడండి. బబులోని చెరకి 70 సంవత్సరాలు ఆయన పంపించాడు. యిర్మీయా ప్రవక్త ద్వారా అది ప్రవశించబడింది.
అయితే దానియేలు ఏం చేస్తారంటే ఆ ఇర్మియా గ్రంథాన్ని చదువుతూ 70 సంవత్సరాలు పూర్తవుతున్న సంగతి గ్రహించి అప్పుడు మరలా ఈయన ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభా, నువ్వు ఇచ్చే వాగ్దానాన్ని 70 సంవత్సరాల తర్వాత నీ ప్రజలను మరలా నువ్వు విడిపిస్తారన్నావు కదా అని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ప్రార్థన చేయటం మొదలుపెట్టాడండి. ఎలా ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు? ఉపవాసం ఉండి గోని పట్టు కట్టుకుని తమ్మును తాము తగ్గించుకొని ఇజ్రాయిల్ యొక్క విడుదల కొరకు ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఇజ్రాయిల్ను విడిపిస్తానని దేవుడు చెప్పాడు. అయినప్పటికీ కూడా దానియేలు ఏం చేస్తున్నాడు, వారి యొక్క విడుదల కొరకు ప్రార్థన. దేవుని వాగ్దానాలు ఖచ్చితంగా నెరవేరుస్తాడు, అందులో ఏ విధమైన అనుమానం లేదు. అయితే దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో నెరవేరాలంటే ఆ వాగ్దానాలను ఎత్తిపట్టుకుని మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ చెప్పాడు 70 సంవత్సరాల తర్వాత ఇజ్రాయెల్ మళ్ళీ తిరిగి యెరూషలేముకు వస్తారని ఇర్మియా ప్రవక్తనే ప్రవచించాడు. అయినప్పటికీ దానియేలు ఆ ఇర్మియా గ్రంథాన్ని చదివి ప్రార్థన చేయాల్సినంత అవసరం ఏంటి? ఎవరు చెబుతారు? దేవుడు వాగ్దానం చేశాడు, విడిపిస్తానని చెప్పాడు. చెప్పిన తర్వాత మళ్ళీ ఈయన ప్రార్థన చేయాల్సినంత అవసరం ఏంటి? తాము తగ్గించుకొని ధూళి పోసుకొని బట్టలు చింపుకొని సిస్టర్ ఉన్నారా? ఓకే. ఎందుకంటే ఆయనకు తెలుసు ప్రార్థన చేయకపోయినా దేవుడు విడుదల చేస్తాడు. అయినప్పటికీ వారి పక్షాన ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో, నేను నీకు తోడై ఉండి నేను నిన్ను విడిపిస్తాను అని వాగ్దానం చేశాడు అనుకుందాం. నువ్వేం చేయాలి? ప్రభువా, నువ్వు నాకు తోడుగా ఉంటానన్నావు కదా, నన్ను విడిపిస్తానన్నావు కదా, నువ్వు నాకు సహాయం చేయి అని మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ దానియేలు చేస్తున్న పని అదే. ఆ ఇర్మియా గ్రంథాన్ని చదువుతున్నప్పుడు అది ఆయనకి దాన్ని ఎత్తిపట్టి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. సో కాబట్టి ప్రార్థన అనేది మనల్ని మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాయి. అంటే ప్రజల పక్షాన దేశం కొరకు మనము ప్రార్థించాలి. మీకు అర్థమైందా? ప్రజల పక్షాన మన దేశం పక్షాన మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? అద్భుతమైన కార్యాలు చేస్తాడు. ఇంకా అంత మాత్రమే కాదు, కానీ వారు యెరూషలేముకు వచ్చిన తర్వాత యెరూషలేము యొక్క ప్రాకారాలన్నీ కూడా ఎలా ఉన్నాయి? పాడైపోయినాయి. అప్పుడే చెర నుంచి వచ్చారు, వాళ్ళకి డబ్బులు లేవు. ఆ చుట్టూ ప్రాకారం కట్టడానికి, లేకపోతే వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికే సరిపోయింది పాపం. ఇంకా మందిరాన్ని నెరగడతారు. సో అప్పుడు మరలా నెహెమ్యా ఏం చేశాడు? ఒకసారి చూద్దాం. నెహెమ్యా 1వ అధ్యాయం 2వ వచనం. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. ఒకడును చెరపట్టబడిన శేషంలో యెరూషలేమును గూర్చి నేను వారిని అడుగగా వారు, చూడండి, వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది. దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. ఆమేన్. చాలమ్మా. నెహెమ్యా ఏం చేస్తా ఉన్నాడు? విన్నాడు. ఏమన్నాడంటే, వెళ్ళినటువంటి వారు ఎలా ఉన్నారంటే, ఇల్లు సరిగా లేవు, కట్టుకోవడానికి సరిగ్గా బట్టలు లేవు, నిందలు, శ్రమలు, యెరూషలేము ప్రాకారాలు పడగొట్టబడ్డాయి, దాని గుమ్మాలు కాల్చివేయబడ్డాయి, పరిస్థితి చూస్తే చాలా ఘోరంగా ఉందని చెప్పేసాడండి. అప్పుడు ఆయనకు ఒక బాధ వేసింది. రే నా ప్రజలు నిందల పాలై ఉన్నారు, నా దేవుని యొక్క మందిరము ప్రాకారాలు పడిపోయి ఉన్నాయి, నేనేమో ఇక్కడ హ్యాపీగా ఉన్నాను అని ఏం చేశాడంట? కూర్చుండి ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. కొన్ని దినాలు
ఎన్ని దినాలు ఉన్నాడో మనకు తెలియదు. కొన్ని దినాలు ఉపవాసం ఉండి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు, కూర్చున్నాడు అక్కడ. ఇక్కడ చూడండి, దానియేలు కూడా ఆ వాక్యాన్ని చదువుతున్నప్పుడు తనకేం తలంపు వచ్చేసింది? కూర్చొని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి కూర్చున్నాడు, మనసు నిబ్బరం చేసుకున్నాడు కదా. మనసు ఏం చేసుకున్నాడు? ఇలాంటి భక్తులు మన ముందు కనబడతా ఉంటే మన బ్రతుకులు ఎలా ఉన్నాయి అంటే, ప్రార్థన అంటే చాలామందికి చాలా చులకనండి. చూడండి, ప్రార్థనకి ఎంతమంది వస్తారు? ప్రార్థన నేను యెరూషలేముకి వెళ్తున్నాను, మాకు పట్ల పడిపోయినాయి, మీరు కొంచెం సహాయం చేయండి అని అడిగాడా? తల్లులు అడిగాడా? అసలు ఆయన ప్రార్థన చేసి ముఖం అంతా పేకపోయి ఉంటే రాజుగారు అన్న, ఏంటి నువ్వు నా దగ్గరకు వచ్చిన కానీ చిన్న రోజులు నువ్వు ఎప్పుడు ఇలా కనపడలేదు, ఏంటి ఈ రోజు ఇట్లా నువ్వు చిక్కిపోయావు, ఏంటి పరిస్థితి అంటే, ఏంటి ప్రభు నా దేశం అలా పాడుంటే నేను సంతోషంగా ఉంటానా? అట్లా కాదు. మరి ఏంటి ఈ విషయం అంటే, ఇలా నేను అలా అనుకున్నాను. దానికి కావాల్సిన ధనాన్ని మొత్తాన్ని కూడా ఏం చేశాడు? ప్రియమైన వాళ్ళరా, మనకు కావాల్సిన ధనాన్ని ఇచ్చేది దేవుడే. అయితే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? భారముతో ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం. 1,50,000 కాదు, అంతకంటే ఎక్కువే దేవుడు ఇస్తాడు మనకి. ఎవరి దగ్గర పోయి మనం చేయి చాపాల్సిన అవసరం లేదు. ఎవరు మాకు ఇంత లేదు ఇంత ఇయ్యండి అని మనం ఏడవలసిన అవసరం లేదు. మీకు అర్థమైందా? మనం ఏడుపంత ఎవరి దగ్గర ఏడవాలి? ఆయన దగ్గర ఏడితే చాలు. నెహెమీయా ఎవరి దగ్గర ఏడ్చాడు? రాజుగారి దగ్గర పోయి ఏడ్చాడా? ఏం బ్రదర్, రాజుగారి దగ్గరికి పోయి అయ్యా 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 నేను ఇటు వెళ్ళాలనుకుంటున్నాను, మా వాళ్ళకి బాగలేదంట, వాళ్ళని చూడాలా, నేను ప్రాకారాలు కట్టాలా, నేను వెళ్తానని అన్నాడా? ఆకాశం అందున్న దేవునికి మొరపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. రాజు యొక్క హృదయాలని దేవుడు మార్చగలడండి. మనము ప్రార్థన చేస్తే ఎలాంటి కార్యాలైనా దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. అంటే ఆ ప్రార్థన అనేది దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యాలు మనం చూడగలుగుతామన్న నమ్మకము చాలామందికి లేదు ఈ రోజుల్లో. అందుకనే ప్రార్థన జీవితం అనేది చాలా చులకన. మీ జీవితంలో ఒక విషయాన్ని గుర్తుపెట్టుకుంటే, ఈ రాత్రి ఇక్కడ చేరి వచ్చిన మిమ్మల్ని దేవుడు బలపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఈ యొక్క యూట్యూబ్లో ఎవరైతే ఈ మాటలు వింటున్నారో దేవుడు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ జీవితంలో నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడు తన భక్తుల యొక్క ప్రార్థనలను ఎలా ఆలకించాడు? వారి భక్తుల పట్ల భక్తులకు ఉన్నటువంటి భారం ఏంటి? వాళ్ళ కొరకు ప్రార్థన చేశారా? ఎవరి కొరకు వీళ్ళు ప్రార్థన చేశారు? ప్రజలకు పక్షాన, దేశం పక్షాన వారు ప్రార్థన చేశారు. దేవుడు వారి ప్రార్థనలు విన్నాడు. అంత మాత్రమే కాదు, మన వ్యక్తిగతంగా కూడా దేవుడు సహాయం చేస్తాడు. మన వ్యక్తిగతంగా కూడా సహాయం చేస్తాడు. ఇప్పుడు మనం ఏం చేసామంటే, ఒకటి దేవుని వాగ్దానాన్ని మనం, దేవుడు ఏం చెప్పాడు? మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రార్థన చేస్తే మీ ప్రార్థన విని నేను దేశాన్ని కాపాడుతానన్నాడు కదా. ఇప్పుడు ఎవరెవరిని చూసాం? భక్తుల్ని. మోషేని చూసాం, ఇంకెవరిని చూసాం? దానియేలుని చూసాం, యోనాను చూసాం, నెహెమ్యా. యోనా కాదు, నీవే పట్టణస్థులు. వీళ్ళందరూ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడు? వాళ్ళ ప్రార్థన విని
దేవుడు కార్యం. ఇప్పుడు వ్యక్తిగతంగా కూడా మనం చూద్దాం. వ్యక్తిగతంగా కూడా దేవుడు గొప్ప మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ప్రార్థన మన జీవితంలో ఎంతో గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. వ్యక్తిగతంగా కూడా దేవుడు కార్యాలు చేస్తాడు అన్న విషయంలో చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 10-11 వచనాలు చూడండి. బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు, చూడండి, బహు దుఃఖాక్రాంతురాలై దేవుని సన్నిధికి వచ్చి ఏం చేస్తుందంట? ప్రార్థన చేయొచ్చు, బహుగా ఏడ్చుచు సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైనా నన్ను మరవక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగ పిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదికి క్షౌరపు శక్తి ఎన్నడికి రానియక వాడు బ్రతుకు దినములన్నింటను నేను వాని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనేను. చాలమ్మా. ఇప్పుడు 2వ అధ్యాయం 21 వచ్చింది చూడండి. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి ముగ్గురు కుమారులను. ఎంతమంది అంటండి? ఆమె గర్భవతి, ముగ్గురు కుమారులను, ఇద్దరు కుమార్తెలను కనెను. ఒక్క నిమిషం ఆగండి, మీ తలలు కొంచెం పైకెత్త చూడండి. ఒక్కడుంటే ఈ నిందుంటే చాలు, ఈ నింద తీసేస్తే చాలు ప్రభు అని ఏడ్చింది. అంతేనా? నాకు కుమారుడు కూడా వద్దు, నా మీద ఉన్న ఈ నింద పోవటానికి ఒక్క కుమారుని, మళ్ళీ ఆ కుమారుని మళ్ళీ నీకే ఇచ్చేస్తా, నాకు వద్దు అని ఆమె బహుగా దుఃఖించింది. దేవుడు కుమారుని ఇచ్చాడు. ఇచ్చిన ఆ కుమారుని మళ్ళా మొక్కు ప్రకారంగా ఏం చేసింది అంటే, ఆమె దేనికోసం కుమారుని అడిగింది? ఇక్కడ తన మీద ఉన్న నింద పోవాలని, అంతే. ఏదో పిల్లలు ఉండాలి, పిల్లలతో నేను సంతోషించాలి, దానికోసం ఆమె ప్రయాసపడలేదు. తన మీద వస్తున్న నిందను బట్టి, తను ఎదుర్కొంటున్నటువంటి ఆ మానసికమైన శోభ నుండి, మీకు అర్థమవుతుందా? నింద మాత్రమే కాదు, తను ఎదుర్కొంటున్నటువంటి మానసిక శోభను బట్టి ఆమె చాలా దుఃఖించింది, ఏడుస్తూ ఉంది. హృదయం అంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించి ఏడ్చింది. దేవుడు కుమారుడు ఇచ్చాడు, ఆ కుమారుని మళ్ళీ తిరిగి ఇచ్చేసింది. దేవుడు ఏం చేశాడు? ఇప్పుడు ఎంతమంది ఇచ్చాడు దేవుడు? సమయాలతో మొత్తం దేవునికి మహిమ కలుగురు గాక. వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు అద్భుతం అని, నాకు కుమారుడు కాదు, నీకు ఆ కుమారుని ఇచ్చేస్తానంటే, ఇప్పుడు నువ్వు నాకు ఒక్క కుమారుని ఇచ్చావు కదా, నీ ఒక్క కుమారుని కాదు కదా, ఇప్పుడు నేను ముగ్గురు కుమారులను, ఇద్దరు కుమార్తెలు ఇచ్చేసాను. హల్లెలూయా. వ్యక్తిగతంగా కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడండి. వ్యక్తిగతంగా మనం ప్రార్థన చేసినప్పుడు మన దేశం కొరకే కాదు కానీ మన అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు. అందుకని అన్నాడు, మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి కలిగిన వాడు. ఇప్పుడు హన్నా జీవితంలో గొప్ప కార్యం అడిగిందేంటి? ఒక్క కుమారుని, ఆ ఒక్క కుమారుని కూడా నీకు ఇచ్చేస్తా. కానీ దేవుడు ఏం చేశాడు? తల్లి, నీ ఒక్క కుమారుని కాదు కదా, ఇంకా ఎక్కువ ఇస్తా. చప్పట్లు కొట్టి ప్రభు నా పరిస్థితిస్తామా? ఇది దేవుడితో మనకున్న సంబంధం. ఈ తీవ్రత, ఈ పట్టుదల మనకు కావాలి. ఈ తీవ్రత, ఈ పట్టుదల నీకు ఏదైతే నింద నీ మీద ఉందో, ఏదైతే నువ్వు మానసికంగా ఎదుర్కొంటున్నావో, ఏ సమస్య కొరకైతే నువ్వు ఎదురు చూస్తున్నావో, ఆ సమస్య నుండి ప్రభు ఈ సమస్య నుండి తీసివేయి, నేను నమ్మకంగా మొక్కుబడి చేసుకుంది. దేవుడు ఏం చేశాడు? అద్భుతమైన కార్యాన్ని చేశాడు. అంత మాత్రమే కాదు, యెహోషువ కూడా ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడండి. 10వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం నుండి 14వ వచనం వరకు చూడండి. యెహోవా ఇశ్రాయేలును వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. ఏం చేశాడంటే యెహోవాకు ప్రార్థన, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకుని
మళ్ళీ ఒకసారి చదువుతామాట. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకొను వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషాను గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా విజయం కొరకు ప్రార్థన చేశాడు. ఇక్కడ శత్రువుల మీద విజయం, దాని కొరకు ఏం చేశాడు తెలుసా? సృష్టిని ఆపు అని ప్రార్థన చేశాడు. సృష్టిని ఆపు. దేవుడు అద్భుతమైన కార్యం చేశాడండి. అంటే నీకు విజయం కావాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అది ఏదైనా కావచ్చు. నీకు ఎలాంటి విజయం కావాలి? నీ శరీరంలో నిన్ను శోధిస్తున్నటువంటి ఆ శోధన నుండి, లేకపోతే బయట శత్రువులు మన యొక్క తోటి వారు మనల్ని హింసిస్తున్నప్పుడు వారి మీద మనకు విజయం కావాలి. ప్రతిదీ కూడా మనము విజయవంతంగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు వ్యక్తిగతంగా మన ప్రార్థన ఆలకించి మన జీవితంలో కార్యాలు చేస్తాడు. తర్వాత ఏలియా కూడా ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడంటే ఒకసారి చూద్దాం ఆ మాట కూడా. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 26వ వచనం కానించి 36 నుంచి 39 వరకు అమ్మా. ఇలాగు ప్రార్థన చేశాడు. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలుల దేవా, ఇశ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు. చూడండి ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇశ్రాయేలు మధ్య నువ్వు దేవుడు ఉన్నాడనియు, నేను నీ సేవకుడనై ఉన్నానని, ఈ కార్యములన్నీయు నీ సెలవు చేసితివనియు, ఈ కార్యాలన్నీ నీ సెలవు చేత జరిగినాయని ఈ దినమున కనపరచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవైన నీవే దేవుడవై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరుగచేయుదువనియు, వారి హృదయాలు నీ వైపు తిరగలనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఆమేన్. అప్పుడు ప్రార్థన ఏం జరిగింది? ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చే గంధకాన్ని కాల్చేసింది. 400 మంది బయలు ప్రవక్తల్ని సవాలు విసిరి నిలబడినటువంటి ప్రవక్తగా, రోషం కలిగిన ప్రవక్తగా ఉన్నాడండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? 400 మంది బయలు ప్రవక్తలు ఉదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఎగురుతూ ఉన్నారు, కొట్టుకుంటూ ఉన్నారు, రక్తాలు గారేటట్టు ఎగురుతున్నారు. కానీ నేనేం చేసి ఎంతసేపు చేశాడు? ఒక 5 నిమిషాలు. బహుశా నాకు తెలిసి 5 నిమిషాలు కూడా బట్టి ఉండదు అనుకుంటాను నేను. ఎంతసేపు చేసాడు ఇక్కడ రాయబడలేదు, కానీ ప్రార్థన మాత్రం కొంచెం క్లుప్తమైన ప్రార్థనే. బారు ప్రార్థన చేయలేదు, క్లుప్తమైన ప్రార్థన చేశాడు. దేవుడు కార్యం చేశాడు. హిజ్కియా జీవితంలో కూడా మనము ఇలాంటి కార్యాన్ని ఒకటి చూస్తాం. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయము 1 నుంచి 6వ వచనం వరకు. ఆ దినములలో చదవండమ్మా. మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు గనుక నీవు ఈ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. యెషయా నడిమి శాలలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చుచున్నదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరమునకు ఎక్కిపోవుదువు. ఆమేన్. హిజ్కియా కూడా ప్రార్థన చేస్తాడు. తనకు కలిగిన రోగాన్ని బట్టి ప్రార్థన చేస్తాడు. దేవుడు వెంటనే ఆయన ప్రార్థనని ఆలకించాడు, తన కన్నీటిని చూశాడు. ప్రార్థనలో దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు ఆయన జరిగిస్తాడు. వ్యక్తిగతంగా దేశాన్ని మాత్రమే కాదు, కానీ మన వ్యక్తిగత అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు.
వ్యక్తిగత మన రోగాలను దేవుడు ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. ఇప్పుడు హిజ్కియా తన వ్యక్తిగత రోగం కొరకు ప్రార్థన చేశాడు కదా. యెహోషువ విజయం కొరకు ప్రార్థన చేశాడు. అన్న తన వ్యక్తిగత నిందను, తన కలిగిన బాధ గురించి విడుదల కావాలని ప్రార్థన చేసింది. దేవుడు అన్న ప్రార్థన విన్నాడు. తనకు కలిగిన ఆ నింద నుండి విడిపించడమే కాదు కానీ ఇంకా 5 పిల్లల్ని ఎక్స్ట్రా దేవుడు ఇచ్చాడు. ఇక్కడ హిజ్కియా ప్రార్థించాడు, ప్రభా ఈ రోగం నన్ను బాగు చేయనప్పుడు ఆయనకి ఆ రోగం బాగు చేయడం మాత్రమే కాదు కానీ 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని దేవుడు పొడిగించాడు. చూడండి, దేవుడు మనం ఎప్పుడైతే మనం తగ్గించుకొని మనము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తామో దేవుడు మన దేశాన్ని కాపాడుతాడు. వ్యక్తిగతంగా మన అవసరాలు కూడా దేవుడు తీరుస్తాడు. అది ప్రార్థనలో ఉన్నటువంటి ఒక గొప్ప అద్భుతమైన ఒక సంబంధం. అది మీకు అర్థమవుతుందండి? ప్రార్థనలో మనకి దేవునికి ఉన్నటువంటి ఒక పర్సనల్ రిలేషన్, లేకపోతే వ్యక్తిగత సంబంధాన్ని మనకు అక్కడ తెలియజేస్తున్నాడు. అంతేగాని మనం ప్రార్థన చేయకుండా ఆయన సహాయం చేయాలంటే ఖచ్చితంగా చేస్తాడు. నువ్వు అడగాల్సిన అవసరమే లేదు. నీకేం కావాలో ఆయనకు తెలుసు, నీకు ఎప్పుడు ఇవ్వాలో తెలుసు, ఏమి ఇవ్వాలో తెలుసు, అన్నీ తెలుసు. అన్నీ తెలిసి కూడా ఏం చేయమంటున్నాడు ఇప్పుడు ఇక్కడ? మీరు ప్రార్థన చేయండి అన్నాడు. ఎట్లా ప్రార్థన చేయాలి? విసుకక ప్రార్థన చేయండి, ప్రార్థనలో పోరాడండి, పట్టుదల కలిగి ప్రార్థన చేయండి. ఎందుకు చెబుతున్నాడు ఇవన్నీ? నువ్వు ఆయనతో సమయం గడపాలని, మనం ఆయనతో కలిగి ఒక రోజు ఆయనతో మనం గడపాలని ఆయన కోరిక. మనం ఏం చేస్తామో తెలుసా? మనం ఇదంతా వదిలేసి ఊరంతా చుట్టూ వస్తాము. అసలు చేయాల్సింది ఏంటి? ప్రార్థన. ప్రార్థన చేస్తే ఏం చేస్తానన్నాడు? ఇప్పుడు మనం 2 రకాలుగా చూసాం. మనం ప్రార్థన చేస్తే మన దేశాన్ని ఇంకా మన ప్రజలందరినీ కూడా ఆయన కాపాడుతాడు. రెండోది ఏంటి? వ్యక్తిగతంగా కూడా దేవుడు మనకి సహాయం చేస్తాడు. అది ఎలాంటిదైనా సరే దేవుడు కార్యాన్ని చేస్తాడు అనే విషయాన్ని ఈరోజు ఇంకొక చివరికి ఒక వచనాన్ని చెప్పుకొని మనం ముగించుకుందాం. అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం నుండి 12వ వచనం వరకు మనం చూద్దాం. ఇది చెప్పి మనం ముగించుకుందాం ఈరోజు బైబిల్ స్టడీలో. పేతురు చెరసాల్లో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి సంఘం ఏం చేస్తుందండి? ఇక్కడ అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను. చదవండమ్మా. హేరోదు అతనిని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని చుండిరి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనుమనెను. అతడు అలాగు చేసిన తర్వాత దూత, నీ వస్త్రము పైన వేసుకొని నా వెంబడి రమ్మని అతనితో చెప్పెను. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని 2వ కావలిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవిని యొద్దకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెరుచుకొనెను. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దూత అతన్ని విడిచిపోయెను. చాలమ్మా. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ